మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. రక్షణ సువార్త స్వరము అనే ఈ కార్యక్రమానికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో మన ఆత్మీయ తల్లి గారు ఆనందరత్న కుమారి గారు దేవుని వాక్యం అందించారు. ప్రభునామనికి స్తోత్రములు. రక్షణ సువార్త స్వరం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. మధ్యలో కొంత నేను ఆలస్యం చేశాను, ప్రోగ్రాంలు ఇవ్వలేకపోతున్నాను. మొదలుపెట్టాము కనుక మీరందరూ మంచిగా విని మరి రక్షణ పొంది నీతి కొరకు బ్రతుకుతారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ప్రోగ్రాము మరి చెప్పుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని దైవవాక్యం సెలవిస్తుంది. ఫలములు ఫలించకపోతే దేవుని రక్షణ మనకు లేదు, దేవునితో సహవాసము లేదు, సాంగత్యము లేదు. మరి నిజముగా మనము మరి గుడికి వెళ్ళినా ఏమి చేసినా కూడా మనకి సరైన అవగాహన లేవు అని దేవుని వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ఈ సమయంలో మరి రక్షణ గుర్చిన సునాది గీతములు దేవుడు మన గృహాల్లో వినబడగలిగితే నిజంగా ఫలించుడు వారంగా మనం ఉంటాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాము. మారు మనసు గుర్చిన ఫలితాలు మనకి దేవుని గ్రంథంలో నుండి నేర్చుకుందాము. మారు మనసు పొంది దేవుని కొరకు సిద్ధపడదాం. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం అంట ప్రకటించుచూ వచ్చాడట. యెరూషలేము వారందరూ కూడా బయలుదేరి వాని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవేస్తుంది. ఆయన ఆహారం ఏంటంటే తేనె, అడవి తేనె, మిడతలు తన ఆహారము. ఆయన వస్త్రము మరి ఒంటే రోమములు గల వస్త్రము ధరించుకునేవాడట. గనుక మారు మనసు పొందమని, రక్షణ పొందమని కేకలు వేస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి యోహాను గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మారు మనసు గురించి ఆయన సువార్త మొట్టమొదట నుంచి సువార్త మరి మారు మనసు గురించి ప్రకటిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 14వ వచనం చూడండి. యోహాను చెరపట్టబడిన తర్వాత కాలము సంపూర్ణం. యేసయ్య అంటున్నాడు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో దేవుడు. ఎందుకంటే మానవుడు చెడిపోయిన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు గనక మారు మనసు పొందకపోతే రక్షణ లేదు అనే సంగతి దేవునికి తెలుసు గనక ఆ మాటలు మనకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వెళ్ళాడు. గలిలయలో నిజముగా దేవుడు మరణ ఛాయ మరి గలిలయలో మరి మరణ ఛాయలతో నిండిపోయిన, చీకటితో నిండిపోయిన ఒక జీవితాలని వెలుగులోనికి నడిపించడానికి మరి గలిలయకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 1, 5, 12. ఆ దినములయందు బాప్తిస్మముచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడట. ప్రభు ఒక మార్గాన్ని మీరు సిద్ధపరచమని చెప్తున్నాడు. యోహాను గారు చెప్తున్నాడు. యేసు ప్రభువు కూడా చెబుతూ ఉన్నాడు. గనుక మరి నిజముగా మారు మనసుకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినాడు. మారు మనసు లేకపోతే దేవునితో సహవాసమే లేదు. అందుకని చెప్పి మాటలన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. చదువునే ఆయన త్రోవడు సరళము చేయమని అరణ్యములో కేకలు వేయమని శబ్దము యెషయా ద్వారా చెప్పబడింది. యెషయా గ్రంథములో మొట్టమొదటగాని ఇవన్నీ కూడా యేసయ్య వస్తాడు, ఈ కార్యాలన్నీ జరుగుతాయని చెప్పేసి ముందుగానే ప్రకటించబడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అతని యొద్దకు వచ్చి తమ పాపాలను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది.
ఆ. సద్దుకాయులను అప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బాప్తిసం తీసుకుంటాం చూచి మరి సద్దుకయ్యులు మరి పరిసయ్యులు వీళ్ళంతా కూడా వచ్చారట. రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మాకు కూడా బాప్తిస్మం అని ఎప్పుడైతే అన్నారో మరి అంటున్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పేవాడు సర్ప సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. రాబో ఉగ్రతకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవేస్తుంది. గనుక మరి ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, దేవుని నమ్మలేదు, అయితే బాప్తిస్మం కావాలన్నారు గనుక మరి ఇలా చెప్తున్నాడు. గనుక మరి మన మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే దేవుని రక్షణ లేదు అని మరి రూఢిగా అక్కడ చెబుతూ ఉన్నట్లు ఉన్నది. లూకా సువార్త 3వ అధ్యాయము 3-9 వరకు. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మరలా చెబుతూ ఉన్నాడు. సువార్తలన్నీ కూడా 3 సువార్తలలో కూడా మరి రక్షణ గురించిన సువార్త చెబుతూ ఉన్నాడు. గనుక మారు మనసు పొందమని నేర్పిస్తూ ఉన్నాడు. గనుక ఇక్కడ అన్నాడు, చదువునాయి, మారు మనసు విషయమై మారు మనసు నిమిత్తమై బాప్తిస్మమును పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా యోర్దాను నది ప్రదేశమంతటా కూడా ప్రకటించుచుండెను. ప్రకటిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రభు మార్గము అది ప్రభు మార్గము సిద్ధపరచండి అంటున్నాడు. మరి 3 సువార్తల్లో కూడా అదే మాట చెప్తున్నాడు, ప్రభు మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయమని చెబుతున్నాడు. ఎందుకు అనంటే ఆయన త్రోవలు చెడిపోయినవి, ఆయన మార్గాలన్నీ చెడగొట్టేశారు గనక దేవుడు చింతించి ఈ మాటలు మరలా అక్కడ మరి యోహాను గారి చేత చెప్పిస్తున్నాడు. ప్రతి పల్లమైపోయినది, ఆ పల్లమంతా పూడ్చబడాలి. మరి జీవితాల్లో మరి దేవుడు అంటే తెలియకుండా మరి నాశన కోపం దిగజారిపోతున్న జీవితాల కొరకు ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. చెప్పినాయి, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకరి మార్గాలు అయిపోయాయి అందరి, అందుకని చెప్పి తిన్నగా చేయాలని చెప్పేసి దేవుని వాక్యము సెలవేస్తూ ఉన్నది. సకల శరీరులు సకల శరీరులు కూడా దేవుని రక్షణ, ఈ రక్షణ కొరకే దేవుడు ఈ ప్రయాసాలన్నీ పడుతూ ఉన్నాడు. గనుక యోహాను గారి చేత మరి ప్రకటింపబడుతున్న ఈ సువార్తను మరి దేవుడు కూడా మారు మనసు గురించే చెప్పుకుంటూ ఆయన సువార్తల్లో వచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. 16-17 చూడండి. ఆయన లోక 3:16-17. నేను నీళ్ళలో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నాకంటే శక్తిమంతుడు ఒకడున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చేతిలో ఉన్నది. అవును, ఆయన చేతిలో ఉన్నది గనుక కళ్ళను శుభ్రం చేసి మరి ధాన్యాన్ని కొట్టులో పోస్తాడట, చెత్తను మాత్రం తగలబెట్టేస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవేస్తుంది. గనుక ఆయనకి చెత్త అక్కరలేదు, ధాన్యమే కావాలి, దాన్ని కొట్టులో కూర్చోగలరు. అందుకని చెప్పి ఈయన రాకడ కొరకు కూడా మనకి ఇవన్నీ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. గనుక మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే దేవుని రాజ్యాన్ని మనం చేరలేమని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. మరి 6వ అధ్యాయము లోకా సువార్త 6వ అధ్యాయము 43-45 చూడండి. గనుక మరి మంచి జీవితాల్లో దేవుడు మంచిని గురించి చెబుతూ ఉన్నాడు. మంచి ఫలములు మరి మంచి చెట్టుకే కాస్తాయి. ప్రతి చెట్టు కూడా తన ఫలము వలన తెలుసుకొనవచ్చున్నాం. మొండ పొదలో అంజూరపు పండ్లు ఎరుకోలేము, గోరింత పొదలో ద్రాక్ష పండ్లు కోయరు అని చెబుతూ ఉన్నాడు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు బయటికి తెస్తాడు. దుర్జనుడైతే తన ధననిధిలో నుండి దుర్విషయాలు బయలుపరుస్తాడు. పెదవుల నిండి మరి నోరు నిండిన దాన్ని బట్టి, హృదయము నిండిన దానిని బట్టి పెదవులు మాట్లాడతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన హృదయము దేనితో నిండిపోతుంది? చెడ్డతో నిండిపోతే చెడే వస్తుంది,
మరి మంచి వస్తే మంచిగా మరి ధననిధి అంటే మన హృదయాన్ని చూసిస్తూ ఉన్నారు గనక మరి నిజముగా మంచి ఫలముల కొరకు ఎదురు చూస్తూ మనం ఉండాలి, మంచి ఫలములు ఫలించేవారుగా మనం ఉండాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు గనక ఈ మాటలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చాలు కనుక నన్ను ప్రభు అని పిలుస్తూ ఉన్నారు, గుడికి వెళ్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ మారు మనసు పొందలేకపోతున్నది ఈ లోకము. అందుకని ఈ మాటలన్నీ కూడా ప్రత్యేకముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో ఈ కడవరి దినాల్లో. మరి గనుక హృదయం చెడిపోయినది గనుక మంచి మరి హృదయం అయితే మంచి మాటలు వస్తాయి, చెడ్డ హృదయం అయితే చెడ్డ మాటలు వస్తాయని దేవుని వాక్యమే సెలవిస్తుంది కనుక మరి ఇర్మియా గ్రంథం 17:9 చెప్తున్నాడు. మరి నిజముగా హృదయము మరి మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవ్వడు లేడు అని చెప్పేసి చెబుతున్నాయి. ఈ హృదయాన్ని మార్చుకొనకపోతే దేవుని రాజ్యానికి మనం చేరలేము అనే సంగతి దేవునికి తెలుసు గనక హృదయము చెడిపోయిన జీవితము మరి ఎంత భయంకరంగా ఉన్నదో దేవుని వాక్యము ద్వారా చూద్దాము. మార్కు సువార్త 7:20-23 వరకు. మనుషుని లోపల నుండి మనుష్యుల లోపల నుండి మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది, అది మనుష్యుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, మనుషుల యొక్క హృదయములో ఎన్ని నిండిపోయి ఉన్నాయో దేవుని వాక్యము ద్వారా మనకు చూపిస్తున్నారు కనుక మనం మరి చదివి మరి ఆ యొక్క మరి దుష్ట జీవితమును విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలని ఈ మాటలన్నీ మనకు నేర్పిస్తున్నాడు కనుక హృదయములో ఏమున్నాయో మనం చూద్దాము. చదువు నాయన. నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమము, కామ వికారము, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు పెడుతున్నాయి. హృదయం నిండిపోయి ఉన్నది గనక మరి హృదయం నిండిన బట్టి మన నోరు మాట్లాడుతుందని ఇందాక మనం చదువుకున్న గనుక మన హృదయంలో ఉన్న ఈ చెడుని మరి తీసి పారవేసుకుని నిజముగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే దేవుని యొక్క రాజ్యములో మనం చేరడానికి అవకాశాలు లేవని ఇక్కడ చెబుతున్నాడు. కనుక మన జీవితం అంతా మరి సరి చేసుకోవాలి కనుక నిజముగా దేవుని కొరకు మనం నిలబడలేకపోతున్నాము గనక మరి ఎంతో వేసాడుతుంది. మనం రక్షించబడి దేవుని కొరకు సిద్ధపడుతూ అనేక ఆత్మలు రక్షించకపోతే రేపు లెక్క అడుగుతాడు దేవుడు అనే సంగతి మనము మర్చిపోకూడదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక ఇక్కడ చెప్తున్నాడు మార్కు సువార్త 7:6-9 చెప్తూ ఉన్నాడు. మరి లోకము ఎన్నో రూపాలుగా చెడిపోతూ ఉన్నది కనుక ఆయన వేసారుతూ ఉన్నాడు. మార్కు సువార్త 7:6-9 చూద్దాం. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు అనుకుంటున్నారు, మానవులనే నమ్ముతున్నారు, భాషలనే నమ్ముతున్నారు, కానీ నిజముగా దేవుని యొక్క దివ్య వాక్యానికి చోటు ఇవ్వటం లేదు గనక దేవుడు బాధపడి మాటలు చెబుతూ ఉన్నాడు. చదువునాయి. నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనుష్యుల మరి దేవుని యొక్క మరి పద్ధతులు విడిచిపెట్టేశారు. మనుష్యుల పారంపర్య ఆచారాలు, వ్యర్థ ఆచారాలను మరి అనుసరిస్తూ ఉన్నారు గనుక దేవుడు బాధపడుతున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ చెబుతూ ఉన్నాడు రోమా 3:9-17 అక్కడ ఉన్న మరి ప్రజల గురించి చెబుతున్నాడు. వారికన్నా మేము శ్రేష్ఠులమా అని అడుగుతూ ఉన్నాడు. యూదులేమి గ్రీకు దేశస్తులేమి అందరూ కూడా పాపమునకు లోనై ఉన్నారట. ఇంతకుముందు దోషారోపణ చేయకముందు
ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెబుతూ ఉన్నారు. గ్రహించి వాడెవడు లేడు. గ్రహించువారు ఎవ్వరూ లేరు అంటున్నాడు. దేవుని వెతకవారు లేరు అని చెబుతూ ఉన్నాడు. అందరూ త్రోవ తప్పి అది అందరూ త్రోవ తప్పి ఉన్నారు గనక పనికిమాలిన వారునై పనికి మాలిన వారునై మేలు చేయవాడు కూడా ఒక్కడు లేడు అని చెబుతూ ఉన్నాడు. వారి గొంతుక తెరచి వారి గొంతుకట తెరచిన సమాధి అని చెబుతూ ఉన్నాడు. తమ నాలుకతో మోసము చేయదు. తమ నాలుకతో మోసాలు చేస్తారట. వారి పెదవుల కింద సర్పవిషయమున్నది. వారి పెదవుల కింద సర్ప విషమున్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇంత భయంకరమైన మానవుడు నిజముగా తన హృదయాన్ని మార్పు చేసుకోకుండా మరి ఏంటంటే మందిరాలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ హృదయాలు మార్చుకున్న మరి బ్రతుకు మార్చుకొనకుండా పరుగులెడుతూ ఉన్నారు కనుక దేవుడు వాపోతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కృంగుతూ ఉన్నాడు. అందుకే ఈ మాటలన్నీ కూడా మనకి బయలుపరుస్తున్నాడు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి అని చెప్తున్నారు. గనుక ఇంత భయంకరమైన జీవితం వారిలో కనబరుస్తూ ఉన్నాడు దేవుడు. రక్తము చిందించుటకు వారి ప్రాణములు పరిగెత్తుచూ ఉన్నవి. నాశనమును కష్టమును వారి మార్గాల్లో ఉన్నాయని దేవుని వాక్యము సెలవేస్తుంది. గనుక మరి నిజముగా దేవుని యొక్క మరి మాటలు, అమూల్యమైన మాటలు మన హృదయంలోనికి రానివ్వక మనుషులు కల్పించిన మరి పద్ధతులే దైవోపదేశాలు అని అనుకుంటున్నాము గనక మరి మనుషులను ఫాలో అవుతున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గనుక అక్కడ అంటున్నాడు 1 యోహాను 5:16. కనుక ఇక్కడ యోహాను సువార్తలో 1 యోహానులో చెబుతూ ఉన్నాడు, మరణకరమైన మరి పాపం ఉన్నది, మరణకరము కాని పాపం ఉన్నది అని చెబుతున్నాడు. దీని కొరకై మీరు ప్రార్థించి మరి వాటిని తప్పించుకొనడానికి ఇవే పాపములు కాదు, మరి సకల దుర్నీతియు పాపము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక పాపాలు విడిచిపెట్టుకుంటేనే కానీ, పాప దుస్థితి నుండి విడుదల పొందితేనే కానీ దేవుని రాజ్యానికి మనము వారసులముగా. నీ పాపము నిన్ను తరుమును, పడగ విప్పిన పాము వలెను. నీ పాపము నిన్ను తరుమును, పడగ విప్పిన పాము వలెను. పాప ఫలితమో మరణమే గదా, దాని అంతమో నిత్య ఘోర నరకమో, దాని అంతమో నిత్య ఘోర నరకమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రోమగ్రంథము 3:21-24 చూడండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా నీతి బయలుపరిచి ఉన్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసులై నమ్మువారందరూ కూడా ఏ భేదమును లేదు, నిజముగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఆయన మహిమ మనం పొందలేక ఉన్నాము అని చెప్పి ఆయన వాపోతూ ఉన్నాడు. గనుక దేవుడు ఇచ్చే మరి నిజముగా ఆయన ఎంతో ఉపకారి, ఆయన ఉపకారాలు మనం మర్చిపోతూ ఉన్నాము. గనుక దేవుడు ఎంతో చింతిస్తూ ఉన్నాడు. గనుక మరి దేవుడి యొక్క ప్రతి మాట కూడా మన హృదయాల్లో పదిలిపరుచుకొని మరి ఆయన రాక కొరకు సిద్ధపడాలి అనే ఆశ ఆయనలో ఉన్నది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యము 17:28-30 వరకు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందమని ఆయన ఎంతగానో కేకలు వేస్తూ ఉన్నాడు. మనం ఆయన యందు బ్రతుకుచూ ఉన్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మన కవీశ్వరులో కొందరు చెప్తూ ఉన్నారట. మనము దేవుని సంతానం అని చెప్పి కవీశ్వరులో కొంతమంది చెబుతూ ఉన్నట్లుగా కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది.
ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటయు అందరూ కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. కడవరి దినాలు, దుర్దినములు, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నామనే సంగతి తెలుసుకుని దేవుడు మనము నరకానికి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు, అగ్నికి ఆహుతి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ఇచ్చే రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రకటన 21:6-8 వరకు. మరియు ఆయన నాతో ఇట్లా నేను అల్ఫయు ఓమెగయు అనగా ఆదియు అంతమై ఉన్నాను. దప్పికొనిన వానికి జీవజలములు బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు అని చెప్పి నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి మరి మారు మనసు పొంది రక్షణ పొంది చెడుతనాన్ని అసహించుకోగలిగిన ప్రతి వారిని కూడా దేవుడు దీవించి ఆయన స్వాస్థ్యంలో చేర్చుకోగలిగే దేవుడు గనక ఈ మాటలు మనకి నేర్పిస్తున్నాడు. పిరికివారును అవిశ్వాసులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పడవేయబడతారని దేవుని వాక్యము సెలవేస్తుంది. కానీ ప్రకటన 7:14-17 చూడండి, చాలు సరిపోతాయి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, మరి పైన చదవండి ఆయన. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారట. వీరెవరు అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. అందుకు నేను అందుకు ఆయన నీకే తెలియను అని అన్నాడట. మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువలన వారు దేవుని సింహాసనమును ఎదుట ఉండి రాత్రి బవళ్ళు కూడా ఆయన ఆలయములో ఆయన్ని సేవించుచు ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాల్పు అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల యొక్క జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించుచు దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు అని చెప్పి దేవుని వాక్యము సెలవేస్తుంది. గనుక దేవుడు పరలోక స్వాస్థ్యము నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశిస్తూ ఈ మాటలన్నీ మనకి నేర్పిస్తూ ఉన్నాడు. గనుక మన హృదయాలతో ప్రభుని నిజముగా మన హృదయముతో ప్రభుని అంగీకరించకపోతే నిజమ మారు మనసు లేదు, పశ్చాత్తాపము లేదు, దేవుని యందు భయభక్తులు లేవు. గనుక మనము ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా, మరి ఎన్ని చందాలు ఇచ్చినా, లేకపోతే మరి ప్రతి దినము కూడా మందిరాల్లో కూర్చున్నా కూడా మనకి ఏది రాదు. గనుక మారు మనసు పొందాలి. ముందు మారు మనసు పొంది బ్రతుకులు మార్చుకుని జీవితాలు మార్చుకుని దేవుని కొరకు సత్యసాక్షులుగా నిలబడగలిగినప్పుడే దేవుడు ఆనందించే దేవుడు, మనతో సహవాసము చేసే దేవుడు, మరి ఆయన నిత్యరాజ్యమును మన కొరకు స్వతంత్రించే దేవుడుగా ఉన్నాడని ఎందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ప్రభువుని నమ్మండి, రక్షణ పొందండి, దేవుని మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవునికి సాక్షిగా నిలబడండి. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభు నీకై నిలచుండేను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక, ఎరుగారు మరణము నెక్కమని
మరణ నరకమున్నదని వారెరుగారు, ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ఇహమందు నీకు కలవానియో, చనిపోవ సమయాన వెంటారావో, చనిపోయినానే ఒలేచేదావో, తీర్పున్నదని ఎరుగో ఒక దినమోనా, చూడుమో ఈ క్షణమే కల్వారిని. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నేను ఏమిత్తును. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నేను ఏమిత్తును. రక్తము కాచెను పాపులకై, అంగీకరించుము శ్రీ యేసుని. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభునికై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు. సిలువలో వ్రేలాడుచున్నాడుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకును నా తండ్రి నాయన టీవీ ప్రేక్షకులందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా రక్షణ పొంది నీతి రాజ్యముల కొరకు బ్రతకాలని ఆశయాలు వారిని పెంపొందింపజేసి కడవరి దినాలు దుర్దినములను గుర్తింపు చేసి వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తూ నాయనానికి స్తోత్రములు. నా తండ్రి వారి హృదయాలు ఫలింపచేసి ఆయన రాక కొరకు సిద్ధపరచుకోనమని యేసు పరిశుద్ధ నామములో, శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.